మీకు అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అప్పుడు గతంలో ఒప్పందం చేసుకున్నారు, అప్పుడు అన్యాయం జరిగింది. మళ్ళీ మీరు ఒప్పందం తీసేసుకునేది ఉండి కేసీఆర్ చేయనివన్నీ మీరు కేసీఆర్ చేయనివన్నీ మేము చేస్తా అన్నారు కదా. కేసీఆర్ చేసిండు అనుకో, మీరేం చేసిండ్రు? కాళేశ్వరంది మళ్ళా పర్రెలు వచ్చినాయి అన్నారు, ఏం చేసిండ్రు? కేసీఆర్ 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 జపం తప్ప వేరేది రాదా? ప్రజలకు ఏమవుతుంది, అన్యాయం అవుతున్నదని చూసుకోరా? అంటే కేసీఆర్ బయటకు వస్తేనే ఇవన్నీ బయట పెడతారా మీరు? కేసీఆర్ వస్తేనే ఇవన్నీ గుర్తొచ్చినాయా? కేసీఆర్ వచ్చి చెప్తానే కదమ్మా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ బాబు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు పాలమూరు మనకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతున్నారు అంటేనే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి? వాని మెస్సీతోని చెడ్డి వేసుకొని ఆడుకుంటున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి వాని మన్మడు వాడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఫ్యూచర్ సిటీ అని ఎక్కడ ఫ్యూచర్ సిటీలో పోయిండు. ఇన్ని రోజులు బాపు కేసీఆర్ అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎవరు మాట్లాడినరు? పొన్నం ప్రభాకర్ ఎక్కడున్నాడు? బాపు కేసీఆర్ వస్తేనే మాట్లాడతారు, లేకుంటే వీళ్ళు మాట్లాడరు. బాపు కేసీఆర్ కోసమే వీళ్ళు ప్రజలను పట్టించుకుంటారు, లేకుంటే ప్రజలను వదిలిపెట్టేసారు గాలికి. కేసీఆర్ మా గురించి మాట్లాడితేనే ప్రజల గురించి కేసీఆర్ మాట్లాడతాడు కాబట్టి ఈరోజు ప్రజలు 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. బాపు కేసీఆర్ వస్తే మాకు న్యాయం చేస్తాడు, ఏవైతే హామీలు ఇస్తాయో అవన్నీ గల్లా పట్టుకొని మెడలోంచి అవన్నీ ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు బాపు కేసీఆర్ వచ్చిండు. ఎకనామిక్ ఎక్కడ పోయింది? భూముల రేట్లు ఎక్కడ పోయినాయి? మొన్న చెప్పిండు కదా బాపు, ఎట్లా పడిపోయింది భూముల రేట్లు, అవి క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది, మానభంగాలు ఎట్లయితున్నాయి, గురుకులాలలో ఎట్లా, ప్రతిదీ రేవంత్ రెడ్డి తెలంగాణను బొందబెట్టడానికి అని అనుకుంటున్నాడు కాబట్టే బాపు కేసీఆర్ బయటికి వచ్చిండు. రేవంత్ రెడ్డిని బొందబెట్టిన దాకా వదిలిపెట్టేది లేదు.